మూడవ సర్గము. శ్రీరామునకును విరాధనకును మధ్య వాగ్వివాదములు. రామలక్ష్మణులు విరాధునిపై దెబ్బతీయుట. ఆ రాక్షసుడు వారిని తన భుజములపై మోసికొని పోవుట. శుభలక్షణ సంపన్నుడైన లక్ష్మణుడు అన్నతో ఇట్లు పలికిన పిమ్మట దరహాసము చేయిచు ఆ రాక్షసునితో, నీవు ఎవరు? ఈ వనమున జేరి ఏల సంచరించుచుంటివి అని ప్రశ్నించెను. పిమ్మట ఆ విరాధుడు వనము ప్రతిధ్వనించునట్లుగా మరల ఇట్లు నుడివెను. ఓరి! ఇంతకును నన్ను ప్రశ్నించుచున్న మీరు ఎవరు? ఎక్కడికి వెళ్ళుచున్నారు? భయంకరమైన ముఖముగల ఆ రాక్షసుడు ఇట్లు ప్రశ్నింపగా మిగుల పరాక్రమశాలి అయిన ఆ రఘురాముడు తమనిక్ష్వాకు వంశమును గూర్చి అతనికి తెల్పెను. మేము క్షత్రియులము, సచ్చరిత్రగలవారము, వనములలో సంచరించుచుంటిమి. ఈ దండకారణ్యములలో వసించుచున్న నిన్ను గూర్చి తెలిసికొన గోరుచున్నాము. అప్పుడు విరాధుడు సత్యపరాక్రముడైన శ్రీరామునితో ఇట్లనెను. ఓ రాజా, రాఘవ, నా స్వరూపమును గూర్చి తెల్పెదను వినుము. నేను జయుడు అను రాక్షసుని కుమారుడను. మా తల్లి శతహ్రద. ఈ భూతలమున రాక్షసులందరూ నన్ను విరాధుడు అని పిలుతురు. నా తపస్సునకు మెచ్చి బ్రహ్మదేవుడు నాకు వరమును ప్రసాదించెను. దాని ప్రభావమున శస్త్రములు ఎవ్వియును నన్ను చంపజాలవు. నా శరీరమును ఎవ్వరునూ ఛేదింపజాలరు, భేదింపలేరు. మీరు ఇరువురునూ ఈ తరుణిని ఇచ్చటనే విడిచివెళ్ళుడు. ఈమెను ఆశించినచో మీరు అసువులతో మిగులరు. ఈ నారీమణి నాకు దక్కుటవలన నేను మీ ప్రాణములను తీయెను. నా మనసు మారకముందే మీరు వచ్చిన దారిబట్టి పిక్కబలము చూపుడు. ఆ విరాధుని మాటలకు శ్రీరాముడు కుపితుడై కన్నులెర్రజేసి, పాపాత్ముడును వికృతమైన ఆకారము కలవాడును అగు ఆ విరాధునితో ఇట్లు నుడివెను. ఛీ! క్షుద్రుడా! ఒక సద్వంశ స్త్రీని కోరుకొనుట నీ హీన లక్షణమునకు నిదర్శనము. దీనిని బట్టి నిజముగా నీచావును నీవే కోరుకొనుచున్నావు. క్షణమాగుము. యుద్ధమున నా చేతిలో నీకు చావు తప్పదు. ఇక నా నుండి నీవు ప్రాణములతో తప్పించుకుని పోలేవు. అంతట శ్రీరాముడు ధనుస్సును ఎక్కుపెట్టి నిశితమైన బాణములను ఆ రాక్షసునిపై, విరాధునిపై ప్రయోగించెను. ఇంకను బంగారపు పిడులుగల 7 బాణములను ధనుస్సున సంధించి వదిలెను. అవి గరుత్మంతునివలే, వాయువువలే మహావేగముతో సాగిపోయెను. అగ్నితుల్యములైన ఆ బాణములు నెమలి ఈకలను చుట్టుకునియున్న ఆ విరాధుని శరీరమును చీల్చుకుని రక్తసిక్తములై నేలపై పడిపోయినవి. అంతటా రాముని బాణములచే కొట్టబడిన ఆ రాక్షసుడు సీతాదేవిని అచటనే ఉంచి కోపావేశముతో ఓగిపోవుచూ రామలక్ష్మణుల మీద విరుచుకునిపడెను. అప్పుడు ఆ విరాధుడు దిక్కులు పిక్కటిల్లునట్లు మహానాదమునర్చుచూ వజ్రాయుధమువలే మహోన్నతమైన శూలమును చేతబట్టి మృత్యుదేవతవలే నోరు తెరచుకుని భయంకరముగా ఒప్పుచుండెను. అప్పుడు రామలక్ష్మణులు ప్రళయకాలమునందలి మృత్యుదేవతవలెనున్న రాక్షసుడగు ఆ విరాధునిపై నిప్పులుగ్రక్కుచున్న బాణములను వర్షించిరి. అంతటా భయంకరాకారుడైన ఆ రాక్షసుడు వికటాట్టహాసము చేసి ఆవులించుచూ ఉళ్ళు విరుచుకుని అచట ఉండిపోయెను. అతడట్లు చేయగా ఆ సోదరులు వేసిన వేగముగల బాణములు అతని శరీరము నుండి నేలపై రాలెను. ఆ బాణములు తగిలినను వరదాన ప్రభావముచే రాక్షసుడైన ఆ విరాధుడు తన ప్రాణములను నిలుపుకొని శూలమును చేతబట్టి వారిపై విజృంభించెను. వజ్రాయుధముతో సమానమై ఆకాశమున నిప్పులు గ్రక్కుచున్న ఆ శూలమును ధనుర్ధారులలో మేటియైన శ్రీరాముడు 2 బాణములతో ముక్కలు ముక్కలు గావించెను. ఆ రాముని బాణములచే తుత్తునియలైన ఆ శూలము విరాధుని చేతినుండి వజ్రాయుధముచే ఛేదింపబడిన మేరు పర్వతము యొక్క శిలాఖండమువలే నేలపై బడెను. పిమ్మట రామలక్ష్మణులు నల్లత్రాచులవలే భయంకరమై పదునైన ఖడ్గములను పైకెత్తి వేగముగా వానిపై లంఘించి బలము కొలది కొట్టిరి. బలమైన ఖడ్గప్రహారములకు గురియగుచున్న ఆ విరాధుడు క్రుద్ధుడై నిర్భయముగా ఆ నరశ్రేష్ఠు రామలక్ష్మణు లను తన బాహువులతో బంధించి తీసుకునిపోవుటకు సిద్ధపడెను. శ్రీరాముడు ఆ రాక్షసునభిప్రాయమును గమనించి లక్ష్మణునితో ఇట్లు నుడివెను. ఓ సౌమిత్రి, ఈ రాక్షసుడు ఈ మార్గముననే మనలను చక్కగా మోసికొనిపోయిన పోనిమ్ము. ఏలనన అతడు వెళ్లాడు మార్గముననే మనమును వెళ్లవలసియున్నది. కనుక అతడు మనలను తన ఇష్టానుసారము తీసుకొని పోనిమ్ము. అనంతరము ఉద్దండుడైన ఆ రాక్షసుడు విరాధుడు తన బల పరాక్రములచే మిగుల బలశాలురైన ఆ రామలక్ష్మణులను బాలురనువలే తన భుజములపై కూర్చుండబెట్టుకొనెను. అంతట రాక్షసుడైన ఆ విరాధుడు రామలక్ష్మణులను తన భుజములపై చేర్చుకుని ఘోరముగా గర్జించుచు అడవిత్రోవన బయలుదేరెను. పిమ్మట ఆ రాక్షసుడు రామలక్ష్మణులను మోసికొనుచు మేఘములవలె దట్టమైన ఒక వనమున ప్రవేశించెను. ఆ అరణ్యము నానావిధములైన మహావృక్షములతో నిండియుండెను. అది వివిధములైన పక్షుల గుంపులతో చిత్రవిచిత్రముగానుండెను. ఇంకను అది నక్కలతోడనూ పెద్ద పులులు మొదలగు దుష్టమృగములతోనూ వ్యాప్తమైయుండెను.
వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 3వ సర్గము.